మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో సింపుల్గా అరటిపండుతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మండ కొట్టు, అది కొట్టు కింద కొడవలు అయితే కింది కింది ముందుగా మిక్సీ జార్లో బాగా పండిన అరటి పండ్లు 3 లేదా 4 వేసుకోవాలి. అరటిపండు వేసిన తర్వాత ఇందులో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మిక్సీని ఈ అరటిపండుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న అరటిపండు పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ బనానా పేస్ట్లో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండి మొత్తం ఈ అరటిపండు పేస్ట్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేస్తూ ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండిని పాలతో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేసి కలుపుకున్న తర్వాత ఇందులో టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. కేక్ మిక్సింగ్ రెడీ అయిన తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ బౌల్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ బౌల్లో మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత దీన్ని గిన్నె మొత్తం వచ్చేలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. కేక్ బేకింగ్ చేసుకోవడం కోసం ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ని కొద్దిగా వేడి చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఇలా ఒక స్టాండ్ పెట్టి మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో పెట్టుకోవాలి. కేక్ బ్యాటర్ పెట్టిన తర్వాత గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీ ముక్కలు వేసుకోవాలి. ఈ కేక్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఫార్టీ 45 మినిట్స్ తర్వాత కేక్ బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. కేక్ బాగా చల్లారిన తర్వాత సైడ్స్ చాక్తో కట్ చేసుకోవాలి. రుచికరమైన అరటిపండు కేక్ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.